వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. మటన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ బిర్యానీ చింతకాయ పచ్చడితో తింటున్నాము. ఈరోజు మేము మటన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి, తెల్లగడ్డ ప్యాయలు వేసుకోవాలి, సోపు వేసుకోవాలి, గసగసాలు వేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టి కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి. కుక్కర్లో నీళ్ళు వేసి మటన్ శుభ్రంగా కడిగి రుచికి సరిపడా కల్లుప్పేసి 10 విజిల్లు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చెరువబెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కలర్ చేంజ్ అయ్యేట్టుగా బాగా వేగాలి, ఫ్రై కావాలి. ఈ ఎర్రగడ్డలు మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఎర్రగడ్డలు. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా ఫ్రై కావాలి. చూడండి, చక్కగా వేగాయి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. లవంగాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. కస్తూరి మెట్టి వేసుకొని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కస్తూరి మెతి వేగుతుంటే. పచ్చిమిర్చి వేసుకోవాలి, వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. చూడండి, చక్కగా ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన అల్లం తెల్లగడ్డ, గసగసాలు, సోపు, మిక్సీ పట్టిన పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మెంతాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూడండి, కావాలనుకుంటే పాలాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, చుక్కాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీలో గోగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు. టమోటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమోటాలు బాగా వేగిపోవాలి. చూడండి, ఫాస్ట్ మంటలో 2 నిమిషాలు వేయించి మంటలో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించనిచ్చి మళ్ళీ ఫాస్ట్ మంటలో 2 నిమిషాలు వేగితే సరిపోతాయి. బాగా వేగుతాయి. ఈ టమోటా ముక్కలు వేగుతున్నాయి, చక్కగా వేగిపోయాయి. చూడండి, ఉడికించిన మటన్ వేసుకోవాలి. చూడండి, ఉడికించిన మటను ఇలా మసాలాలో బాగా ఫ్రై కావాలి. పొగ ఎక్కువగా ఉంది కాబట్టి క్లారిటీ కాస్త తక్కువ వస్తుంది. చూడండి, ఇలా ఈ మటన్ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలో. కావాలనుకుంటే మటన్ ఉడికించి కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగుతుంది. మంచి స్మెల్ వస్తున్నాయి వేగుతుంటే. చూడండి, కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా వేగాలి.
చూడండి, టమాటాలు బాగా ఇలా ఏగిపోవాలి. చక్కగా ఏగిపోయాయి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. వేగుతున్నాయి. చక్కగా వేగిపోయాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. చూడండి, చక్కగా వేగాయి. కావాలనుకుంటే కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి, కొబ్బరి మాడుతుంది కాబట్టి. ఇప్పుడు రుచికి ఎసురు వేస్తున్నాను. రైస్కు సరిపడా కల్లుప్పు వేసేస్తున్నాను. రైస్కు సరిపడా బాగా ఎసురు ఉడకాలి. చూడండి, కాస్త బురుగు వచ్చింది. ఇలా ఎసురు ఉడకాలి బాగా. ఇలా ఉడికిన తర్వాత శుభ్రంగా బియ్యం 1 గంట నానబెట్టుకొని కడుక్కొని ఇలా రైస్లో వేసుకోవాలి. ఎసుట్లో వేసుకొని బియ్యాన్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, కాస్త ఆవటిలాలి. నెయ్యి చూడండి, ఇంట్లోనే తయారు చేశాను. పూసగా ఉంది నెయ్యి. రైస్కు ఇలా నెయ్యి మొత్తం రైస్కు ఇంకా కాస్త నెయ్యి వేసి అప్లై చేసేయాలి. ఎసురంతా ఇంకిపోయాక ఇలా నెయ్యి యాడ్ చేయాలి రైస్కు. ఈ బిర్యానీకి నెయ్యి వేసి 5 నిమిషాల తర్వాత ఆవటిలాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ రెడీ అయింది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆవటిలింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్ లేకైనా చక్కగా చూడండి, బిర్యానీ రైస్ ఉడికిపోయాయి. ఇవి అయితే మసూరా బియ్యం, ఇది బిర్యానీ రైస్ చేసినది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. మటన్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.